హలో మై డియర్ ఆంధ్రప్రదేశ్ నీట్ ఆస్పిరెంట్స్, మీకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ప్రతి రౌండ్ తర్వాత రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ గురించి ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు. అసలు రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అంటే ఏంటి అంటే, మీకు అలాట్ అయిన కాలేజ్ రౌండ్ 1లా రౌండ్ 2లా అలాట్ అయిన కాలేజ్ ఫైనల్ అనుకున్నారు అనుకోండి, అంటే మాకు అలాట్ అయిన కాలేజ్ చాలా మంచిగా ఉంది సార్, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడానికి ఈ కాలేజ్ మాకు చాలా ఇష్టము, మాకు ఫర్దర్గా వేరే ఏ కాలేజ్ అవసరం లేదు అని మీరు డిసైడ్ అయితే మీరు ఖచ్చితంగా రిటైన్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇది మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మీరు అప్గ్రేడ్ అయ్యి రౌండ్ 3లో వేరే కాలేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చిన కాలేజ్ ఫైనల్ అనమాట. సో జాగ్రత్తగా కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసుకొని, స్టూడెంట్స్ దగ్గర మాట్లాడి, ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడి, ఫెసిలిటీస్ గురించి ఎంక్వైరీ చేసుకొని ఆ కాలేజ్ చాలా బాగుంది అంటే రిటైన్ ఆప్షన్ పెట్టుకోండి. లేదు ఈ కాలేజ్ నచ్చలేదు, దీనిపైన మాకు ఇంకా మంచి కాలేజెస్ ఉన్నాయి అనుకుంటే ఇది మీరు టచ్ చేయొద్దు, అప్గ్రేడ్కి వెళ్ళిపోండి. సో ఇలా రౌండ్ 2 తర్వాత మనకు రిటైన్ ఆప్షన్కి డేట్ వచ్చింది. అక్టోబర్ 25 4 PM వరకు మీరు రిటైన్ ఆప్షన్ పెట్టుకోవాలి ఫ్రమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.